హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అంజలి. మా ఊర్లో ఎల్లమ్మ తల్లి తిన్నాల జాతర జరుగుతుంది. ఆ జాతర ఎప్పుడు జరుగుతుందంటే మొలకల పున్నమి రోజు జాతర జరుగుతుంది. ప్రతి ఒక్కరింట్లో జ్యోతిని ఎత్తుతారు. మేము కూడా మా ఇంట్లో జ్యోతిని ఎత్తాము. ఈ జ్యోతిని ఎలా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ బియ్యం నానబోసుకోవాలి. నానిన తర్వాత కొంతసేపు ఆరబోసుకొని ఆడించుకోరావాలి. ఆడించుకొని వచ్చిన తర్వాత పాగు పట్టుకోవాలి. పాగు కొంచెం గట్టిగా వచ్చిన తర్వాత ముద్దలాగా చేసుకోవాలి. ఆ జ్యోతికి పసుపు కుంకుమ పెట్టుకొని అలా పూలను గుచ్చుకోవాలి. తమలపాకులు కూడా అలా పెట్టుకోవాలి. అలా తమలపాకులు పెట్టిన చోట గుంతగా చేసుకొని దీపం కూడా పెడతాము. అమ్మవారి కోసం చీర గాజులు పసుపు కుంకుమ పెట్టాలి. అక్కడ చూస్తున్నారుగా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే పల్లెలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చిన తర్వాతనే ఆ జ్యోతులు వెళ్ళాలి. మా పల్లిలో కూడా ఎల్లమ్మ తల్లి కోసం చాందిని బండి కట్టారు. చాందిని బండి వెనకాలనే పొట్టేలు ఉంటుంది అమ్మవారి కోసం. ఆ చాందిని బండి వెనకాలనే పొట్టేలు కూడా పోవాలి. అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు. వాళ్ళ ఓపికకి అంతసేపు నిలబడుకోవడానికి హ్యాట్సప్ చెప్పొచ్చు. అక్కడ నిలబడుకున్న ప్రతి ఒక్కరు అమ్మవారిలాగా అనిపించారు నాకైతేనా. ఎక్కడ జ్యోతిని దింపకూడదు అన్నాను కదా, ఒకే ఒక చోట జ్యోతిని దింపచ్చు. ఎక్కడంటే సాకల వాళ్ళ ఇంటి దగ్గర జ్యోతిని దింపాలి. ఎందుకు అక్కడ దింపాలంటే ఎల్లమ్మ తల్లికి కులమత భేదాలు ఏమి ఉండకూడదని ఈ జాతరను జరుపుతారు. అందరూ సమానమేనని. అక్కడ జ్యోతిని దింపిన తర్వాత అప్పుడే పోతురాజు కూడా వస్తాడు. పోతురాజు అక్కడి నుంచి డాన్స్ వేసుకుంటూ వాళ్ళ అక్క కోసం వెళ్తాడనమాట. మా ఊర్లో ఒకరే కాదండి ఎల్లమ్మ తల్లి తిన్నాలు జరిపేది. ఆ చుట్టుపక్కల ఉన్న 4 ఊర్లు జరుపుతారు. ఒక్కొక్క బండి దగ్గర కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి అక్క కోసం పోతురాజు డ్యాన్స్ అనమాట. పోతురాజు డ్యాన్స్ ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము పోతురాజు అంటే. వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు కదా, ఎక్కడ కొంచెం కూడా ఎనర్జీ డ్రాప్ కాకుండా చాలా అంటే చాలా బాగా వేశారు. వాళ్ళల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. 9:30 అలా స్టార్ట్ చేసి 8 వరకు కూడా ఎక్కడ ఎనర్జీ డ్రాప్ కాకుండా చాలా బాగా వేశారు వాళ్ళు. ఎల్లమ్మ తల్లి జాతర కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తాము. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరం ఒకే చోట కలుస్తాము. అందుకోసమని నాకు ఎల్లమ్మ తల్లి జాతర అంటే చాలా ఇష్టము. అక్కడ చూస్తున్నారు కదా, పోతురాజుని బాగా డ్యాన్స్ వేపిస్తున్నారు. ఎల్లమ్మ తల్లి గుడి చుట్టుకారం 3 టైమ్స్ తిరగాలి. చాందిని బండ్లు కానీ పోతురాజు కానీ ఆ జ్యోతులు కానీ 3 టైమ్స్ తిరిగిన తర్వాతనే ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ పోతురాజు వెళ్ళిన తర్వాత జ్యోతులు వెళ్ళాలి. అక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఎవరికైనా మొక్కుబళ్ళు ఉంటే మేకపోతులు కానీ కోళ్ళు కానీ కోసుకోవచ్చు. ఈ జాతర కోసం మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాల్సిందే. నాకైతే చాలా బాధగా ఉంది. ఫ్రెండ్స్ అందరం వెళ్ళిపోతాం కదా ఈ జాతర అయిపోయిన తర్వాత. ఇంకా జాతర అంటే మిఠాయి బెలూన్సే కదా. నా వీడియో కానీ నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి.